రసజ్ఞులైన సంగీత ప్రియులందరకు శుభోదయం. డ్యూయల్ టోన్ సింగర్ ఛానల్ మీ అందరికీ స్వాగతం పలుకుతోంది. ఈ రోజు ఈ కార్యక్రమంలో మీరు వినబోతున్నటువంటి పాట 1964వ సంవత్సరంలో నాది ఆడే జన్మే చిత్రం కోసం శ్రీశ్రీ గారు అందించినటువంటి గీతానికి మన అమరగాయకులు గురుదేవులు స్వర్గీయ శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు సంగీత దర్శకత్వం వహించగా మన గానకోకిల మన సంగీత సరస్వతి శ్రీమతి పి సుశీలమ్మ గారు ఆలపించిన భక్తి గీతం తనను నల్లగా ఎందుకు పుట్టించావు అని ఆమె ఆర్తిగా ఆ శ్రీకృష్ణుని ఉద్దేశించి పాడిన అద్భుతమైన పాట. ఈ పాటలోకి మీ అందరికీ స్వాగతం. కన్నయ్యా కన్నయ్యా నల్లని కన్నయ్యా నిన్ను కనలేని కనులుండునా నిన్ను ప్రేమింతురి నిన్ను పూజింతురి నన్ను గనినంత నిందింతురి కన్నయ్యా నిన్ను ప్రేమింతురి నిన్ను పూజింతురి నన్ను గనినంత నిందింతురి కన్నయ్యా నల్లని కన్నయ్యా నిన్ను కనలేని కనులుండునా గుణమెంత లేనింత పడవైతువా నన్ను విలివేయు వారికి బలిచేతువా గుణమెంత లేనింత పడవైతువా నన్ను విలివేయు వారికి బలిచేతువా సిరి చూచుకొని నన్ను మరిచావయ్యా సిరి చూచుకొని నన్ను మరిచావయ్యా మంచి గుడి చూచుకొని నీవు మురిసేవయ్యా కన్నయ్యా నల్లని కన్నయ్యా నిన్ను కనలేని కనులుండునా బంగారు మనసుని వసగినావు అందు అందాల గుణముని పొదిగినావు బంగారు మనసుని వసగినావు అందు అందాల గుణముని పొదిగినావు మోముపై నలుపుని పొలిమినావు మోముపై నలుపుని పొలిమినావు ఇట్లు నందేలా బ్రతికించదలచినావు కన్నయ్యా నల్లని కన్నయ్యా నిన్ను కనలేని కనులుండునా నిన్ను ప్రేమింతురి నిన్ను పూజింతురి నన్ను గనినంత నిందింతురి కన్నయ్యా నల్లని కన్నయ్యా నిన్ను కనలేని కనులుండునా. ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ రేపటి భాగంలో మళ్ళీ మరొక ఆపాత మధురంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. మరియు మీ అందరి ఆదరాభిమానాలకు హృదయపూర్వక ధన్యవాదాలు.